హాయ్ ఫ్రెండ్స్, ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ అండ్ 2013లో మనం టీమిండియా అన్ని మ్యాచెస్ విన్ అయ్యి సెమీస్ అండ్ ఫైనల్స్ కూడా విన్ అయింది. హోప్ ఈసారి కూడా మనం లీగ్ మ్యాచెస్ అన్నీ గెలిచాం. అండ్ సో హోప్ఫుల్లీ వీ విల్ విన్ దిస్ మ్యాచ్ అండ్ ఫైనల్ మ్యాచ్ కూడా విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ రోకో మనందరికీ తెలిసిందే, లాస్ట్ టైం వాళ్ళు వన్ డే వరల్డ్ కప్ మిస్ అయ్యారు. ఆఫ్కోర్స్ టీమిండియా మొత్తం. బట్ ఈసారి వాళ్ళకి కూడా ఇది ఒక మంచి టోర్నమెంట్లా, అది మిస్ అయినందుకు ఇది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ లాస్ట్ టైం మనకి వాళ్ళే ఆస్ట్రేలియా ఏ టీం అయితే లాస్ట్ టైం సెమీఫైనల్ అప్పుడు కూడా మనం అనుకున్నాం కదా, తిరిగిచ్చేయాలి అని ఒక మాట అనుకున్నాం. అండ్ సెమీఫైనల్లో టీమిండియా విన్ అయింది. T20 వరల్డ్ కప్లో వాళ్ళని నాకౌట్ చేసి సెమీఫైనల్కి రాకుండా చేసాం. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. హోప్ ఈసారి సెమీఫైనల్లో మళ్ళీ దానికి ఇక్కడ తిరిగిచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆస్ట్రేలియాని ఓడించి మనం ఫైనల్కి వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఆల్ ద బెస్ట్ టీమిండియా. బలాబలాలు చూసుకుంటే ఆస్ట్రేలియాకి బ్యాటింగ్ ఉంది, బౌలింగ్లో తక్కువే కాబట్టి మన సైడ్ బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఉంది. హోప్ లక్ ఫ్యాక్టర్స్ అటు కాకుండా అటు వెళ్ళకుండా మనకే ఉండాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టీమిండియా. అండ్ వాళ్ళు కూడా క్లౌన్ అని మొన్న ఆస్ట్రేలియా సిరీస్ వెళ్ళినప్పుడు చాలా ఓవర్ చేశారు మీడియా సాక్షిగా. వాటన్నిటికీ ఇక్కడ కర్మ హిట్ బ్యాక్ లాగా గట్టిగా ఇచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ టైం వాళ్ళు చాలా ఫెరోషియస్ స్టేట్మెంట్స్ చేశారు. ఈసారి వాళ్ళు కూడా కొంచెం బ్యాక్ ఫుట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, మీకు అడ్వాంటేజ్ అయిపోయిందని. వాళ్ళు కొంచెం భయంలో ఉన్నారు, కాకపోతే వాళ్ళు ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి వాళ్ళు కొంచెం ఫ్రీ ఫ్లోయింగ్గానే ఆడతారు, అది వాళ్ళ నేచర్ కాబట్టి. అయినా సరే మనోళ్ళు కూడా బాగా ఆడాలని కోరుకుంటూ. విరాట్ని చాలా అవమానించారు కదా, విరాట్ వాళ్ళు గట్టిగా తిరిగిస్తే చూడాలని ఉంది. విరాట్ నుంచి మంచి నాక్ వస్తే బాగుండు. లాస్ట్ టైం రోహిత్ శర్మ T20 వరల్డ్ కప్లో గట్టిగా ఇచ్చాడు. అలాంటి పంచెస్ వాళ్ళిద్దరు వేస్తే చూడాలని ఉంది. ఆల్ ది బెస్ట్ టీమిండియా.